నాకు బాగా దగ్గర వ్యక్తి, నాకు బాగా తెలిసిన వ్యక్తి ఒక పెద్ద ఆయన చనిపోయారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్యామిలీ మెంబర్స్ని పలకరించడానికి వెళ్ళినప్పుడు నేను అడిగాను, ఏమైందండి, ఎలా చనిపోయారు ఏంటి అంటే, వాళ్ళు అన్నారు క్యాన్సర్ వచ్చిందండి, క్యాన్సర్ వల్ల చనిపోయారు. నేనన్నా అదేంటండి, 10 రోజులు 15 రోజుల క్రితం నేను కలిశాను, మాట్లాడాను, ఆయన ఏదో లైట్గా వీక్గా ఉన్నాడు కానీ మంచిగానే ఉన్నాడు కదా, క్యాన్సర్ ఉన్నట్టు మరి నాకెప్పుడూ తెలియలేదండి అంటే, వాళ్ళు అన్నారు క్యాన్సర్ ఉన్నట్టు మాకు కూడా తెలియదండి, మనిషి వీక్గా ఉన్నాడు, హెల్త్ ఏదో ఇబ్బంది వచ్చిందని మేము హాస్పిటల్కి వెళ్తే అప్పుడు స్క్రీనింగ్లో బయటపడింది క్యాన్సర్ ఉందని, అది కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది, మనిషి చచ్చిపోయేంత వరకు మాకు తెలియదు క్యాన్సర్ ఉందని. నేను ఈ ఎగ్జాంపుల్ ఎందుకు అంటున్నానంటే, లోపల క్యాన్సర్ ఉందని తెలియకపోతే అది డైరెక్ట్గా సీదా డెత్ బెడ్ మీద పోయేంత వరకు మనకు తెలియదు. సిమిలర్లీ ఒక మనిషి, ఒక వ్యక్తి మనం తప్పు చేసినప్పుడు మనం ఆ తప్పుని అంగీకరించకపోతే, నేను తప్పు చేశాను, నాదొక ఫాల్ట్ ఉంది, నా వల్ల ఒక మిస్టేక్ అయింది, నేను మారాలి, నేను తప్పు చేస్తున్నాను అన్న రియలైజేషన్ లేని వ్యక్తి, మనం ఒప్పుకోని తప్పు కనిపించని క్యాన్సర్ లాగా, బయటపడని క్యాన్సర్ లాగా లోపల మనల్ని తినేస్తుంటుంది. క్యాన్సర్ అయితే శరీరాన్ని తినేసి చంపేస్తుంది. మన మిస్టేక్ని కానీ మన తప్పుని కానీ మనం గుర్తించి ఒప్పుకోకపోతే అది దేన్ని తినేస్తుందయ్యా, దేన్ని చంపేస్తుందయ్యా అంటే మన గ్రోత్ని చంపేస్తుంది, మనల్ని ఎదగనివ్వదు, సక్సెస్ అవ్వనియదు. ఒకవేళ సక్సెస్ అయినా ఓవర్ నైట్ పైనుంచి కిందకి పడేస్తుంది. మీరు ఇటువంటి జీవితాలు ఎన్నో చూసే ఉంటారు.